ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా త్రికరణ శుద్ధిగా తనను తాను అర్పించుకోవడమే త్యాగానికి సరైన నిర్వచనం. దేశం కోసమైనా, సంస్థల కోసమైనా, ఒక మనిషి కోసమైనా ఇలాంటి త్యాగం అవసరం. ప్రేమలో త్యాగం గురించి చాలామంది మాట్లాడుతుంటారు. కానీ ఒక మనిషిని ప్రేమిస్తున్నామంటే ఆ మనిషి సంతోషంగా, హాయిగా ఉండడానికి ఎలాంటి త్యాగానికైనా వెనుదీయకపోవడమే నిజమైన ప్రేమ అవుతుంది. త్యాగం చేస్తున్నామనే భావనతో చేసేది త్యాగం కాదు. ఇతరుల సేవలో తమను తాము అర్పించుకోవడమే అసంకల్పితంగా జరగాలి. వ్యక్తులు కుటుంబం కోసం, కుటుంబాలు సమాజం కోసం, సమాజాలు దేశం కోసం త్యాగాలు చేయాలన్నది ఒక వేదవాక్కు. కానీ ఇలా ఒకరు చెబితే త్యాగాలు చేయడం కాదు. తమ అంతరాంతరాల్లో ఏదో చేయాలన్న భావం మిళితమై ఉండాలి. చేయకుండా ఉండలేని తనం మనిషిని ప్రేరేపించాలి. హృదయ సంస్కారం అందుకు మనిషిని పురుగొలుపుతుంది. దేశభక్తి, దేశం కోసం త్యాగమనే భావనల్ని చిన్నతనంలోనే పిల్లలలో ప్రోధి చేయాలి. తన కోసం చేసేది స్వార్థమైతే ఇతరుల కోసం చేసేది త్యాగం. ఈ భావనల్ని పెంపొందించాలి. స్వామి వివేకానంద చెప్పినట్టు మీ హృదయాలను ప్రపంచమంతా విస్తృతం చేసుకోండి. అప్పుడు మహాశక్తి మీ వెనుక ఉంటుంది. ఇతరుల కోసం చేసే అతి స్వల్ప కార్యం కూడా మీలోని భక్తిని మేలుకొలుపుతుంది. ఇతరులకు సేవ చేయడంలో, ఇతరులను ప్రేమించడంలో, ఇతరులకి తోడ్పడడంలో ఆనందాన్ని వెతుక్కునే మనిషి నిజమైన త్యాగశీలి. ఇలాంటి స్వభావాన్ని సంతరించుకున్న మనుషులు హాయిగా ఉంటారు. కనుక పరోపకార్థం మితం శరీరం అనే భావన నిరంతరం గుర్తుంచుకోవాలి.